హాయ్ ఫ్రెండ్స్, ఈజీ స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. ఎలా ఉంటుందో మీరు కూడా తయారు చేసుకొని చూడండి. ఈజీగా అయిపోయే స్నాక్స్ అనమాట. ఈ చల్లదనానికి వర్షాకాలం చాలా తొందరగా అయిపోయింది. పల్లీలు, దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర, నువ్వులు, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ కలిపి దానికి కావాల్సింది ఒక పావు కప్పు పిండి, బియ్యం పిండి, ఒక గుప్పెడు రవ్వ, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, బొంబాయి రవ్వ కొంచెం అనమాట. బియ్యం పిండి పావు కప్పు వేసుకున్నాను, బొంబాయి రవ్వ గుప్పెడు వేసాను. దానికి తగినన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలపాలి. దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటా. ఎక్కువ అయితే వాటర్, ఉల్లిపాయల నుంచి వాటర్ వచ్చింది కదా, ఎక్కువ అవుతాయి, జావ అయిపోద్ది మళ్ళీ. అట్లా కొంచెం కొంచెం వేసుకుని పిండి చేతికి మంచిగా ముద్దలాగా వచ్చేటట్టు నీట్గా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం నేను తక్కువగా వేసాను. పిల్లలు బాగా తింటారండి ఇట్లాంటి స్నాక్స్ చేసి పెడితే. ఇట్లా వర్షం వచ్చినప్పుడు, వర్షం పడ్డప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఇట్లా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇట్లా ముద్దలాగా కలిపి అక్కడ పక్కన పెట్టుకొని కొంచెం నానిద్ది, మెత్తబడిద్ది అనమాట. ఉల్లిపాయల నుంచి నీరు కూడా వచ్చేసి ఒక 10 నిమిషాలు అట్లా ఆయిల్ పెట్టుకుని మనం ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు అలా కలిపి పెట్టుకుంటే ముద్ద ఆయిల్ హీట్ ఎక్కినంతలో మా ముద్ద బాగా నానిద్ది, పిండి బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. ఇలా మీరు ఈజీగా అయిపోయే స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోండి. వంటకాలు పెట్టుకొని ఎక్కువ శాతం ఎక్కువ వండుకొని పిల్లలు తినక కాకుండా ఇదిగో చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇట్లా చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్నగా కొద్దిగా పిండి తీసుకుని ఒక కవర్ మీద చేసుకొని దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేసి ఇలా నూనెలో వేయాలి. ఎప్పటికప్పుడు ఇలా చేసి నూనెలో వేసుకుంటూ రావాలి. మీకు కెమెరా నేను చూపించలేకపోతున్నాను, నేను ఒకదాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కెమెరా అంతా నేను పిండి కలుపుకోవటం, నేను వేసుకోవటం, కెమెరా పట్టుకునేవాళ్ళు లేరు, అందుకే మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అట్లా చూపిస్తాను, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన దాకా చూసి తీసుకోవాలి. క్రిస్పీగా, చాలా టేస్టీగా, త్వరగా అయిపోతే ఇలా ఉంటుంది అన్నమాట. మీరు కూడా మీ పిల్లలు ఏదైనా స్నాక్స్ అని స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి స్నాక్స్ అని అడిగాను అనుకోండి, శుభ్రంగా కొంచెం పిండి ఇంట్లో ఉంటే చాలు. ఇవన్నీ వేసుకుని మన ఇంట్లో ఉండేయను, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, తెచ్చుకోవసరం లేదు, కొనుక్కొచ్చుకొని చేయాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మీ పిల్లలకి చేసి పెట్టండి, ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతాయి. ఎంతోసేపు పట్టదు కదా, కలుపుకోవటమే ఆలస్యం. అన్నీ కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో లేక కరివేపాకు ఒకటే వేసాను. బాయ్ ఫ్రెండ్స్, చూడండి, చూసి టేస్ట్ చూసి చెప్పండి, నాకు కామెంట్లో పెట్టండి.